వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం ముందుగా పేపర్ వార్త కార్యక్రమానికి స్వాగతం. మన ముందు ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ, వెలుగు దినపత్రికలు ఉన్నాయి. మరి ఏ దినపత్రికలు ఏ వార్తలు ఉన్నాయి అనేది మనం మొదటిగా చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి మనం ప్రధానంగా మనం వెలుగు దినపత్రిక చూసుకుందాం. వెలుగు దినపత్రిక చూసినట్లయితే ఫస్ట్ ఈరోజు మనకి ప్రధాని మోదీ గురించి ఆయన మరి పర్యటిస్తున్నటువంటి కొన్ని కైలాస పర్వతాలను ఆయన పర్యటించారు. అక్కడ అన్నిటిని కూడా పరిశీలించారు. సో అక్కడ ఆయన కొద్దిసేపు ఆ వాతావరణం అంతటిని కూడా ఆహ్లాదకరమైనటువంటి ఆ వాతావరణాన్ని అంతా కూడా ఆస్వాదించిన తర్వాత ఆయన అక్కడ ఎంతో ప్రశాంతంగా ధ్యానం కూడా చేశారు ప్రధాని నరేంద్ర మోదీ అనే దానికి సంబంధించి మనకి వెలుగు దినపత్రికలో. ఇంకా ప్రధాని నరేంద్ర మోదీ అక్కడ ఎలాంటి వాతావరణంలో ఆయన ధ్యానం చేస్తున్నారు, కొండలు, ఆ కోనలు, ఆ పర్వతాలు, ఆ మధ్యలో ఆ సరస్సులు, ఆ మధ్యలో ఆయన కూర్చుని మంచిగా అక్కడ ధ్యానం చేస్తూ కైలాసంలో ఆయన అక్కడ ధ్యానం చేస్తున్నటువంటి దృశ్యాలని ఇంకా మనకి ఇక్కడ ఒక ఇమేజెస్ రూపంలో కూడా చక్కగా చూపిస్తూ ఉన్నారు. ఇంకా ఆ యొక్క దానికి సంబంధించి మనకి ఫస్ట్ ప్రధానంగా వెలుగు దినపత్రికలు ఇవ్వటం జరిగింది. సో అలాగే ఇంకా దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనం చూద్దాం. అలాగే మరొక వార్త చూసినట్లయితే బీజేపీ నుంచి బరిలో సీనియర్లు అంటూ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. సో దానికి సంబంధించి చూద్దాం. అలాగే ఇక మా వాటా మాకు ఇవ్వాల్సింది అంటూ కాంగ్రెస్ హైకమాండ్ను బీసీలు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఒకవేళ కనుక మా డిమాండ్స్ని పరిష్కరించకపోతే, మీరు చెప్పినటువంటి హామీలను మాకు రావాల్సినటువంటి వాటాను మాకు ఇవ్వకపోతే ఈసారి మీరు అధికారంలోకి వచ్చడం కూడా కష్టమే ఉంటుంది అంటూ కూడా మరి బీసీలు డిమాండ్ చేసినటువంటి బీసీ లీడర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కూడా మనం గమనించవచ్చు. సో దానికి సంబంధించి కూడా మనం డీటెయిల్స్ చూద్దాం. అలాగే ఇంకా మరొక వార్త మనం చూసినట్లయితే డీజీపీని తొలగించాలి అంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి. అలాగే ఇంకా మరొక వార్త కూడా చూద్దాం. కామారెడ్డి నుంచి కేటీఆర్, అలాగే గజ్వేల్ నుంచి మంత్రి హరీష్ రావు బరిలో దిగనున్నారు. నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా వీళ్ళని నియమించాను అంటూ కూడా చెప్తున్నారు. అలాగే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు కూడా సీఎం కేసీఆర్ కొన్ని బాధ్యతలను అప్పగించారు. అది ఎక్కడి నుంచి అని చూసుకున్నట్లయితే నిజామాబాద్ నుంచి బాధ్యతలన్నింటినీ కూడా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు అప్పగించారు సీఎం కేసీఆర్. వీళ్ళ ముగ్గురికి కూడా మంత్రి హరీష్ రావుకి, మంత్రి కేటీఆర్కి, అలాగే కవితను ఉద్దేశించి ముగ్గురికి కూడా ప్రధానమైనటువంటి కొన్ని బాధ్యతలు, కొన్ని నియోజకవర్గాలను వారికి అప్పగించినట్లుగా తెలుస్తుంది. ఈ బాధ్యతలన్నింటికి సంబంధించి దిశానిర్దేశం సీఎం కేసీఆర్ చేస్తూ వారి సూచనలు, సలహాలు కూడా వీళ్ళు ముగ్గురు పాటిస్తూ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. అలాగే ఇంకొక వార్త చూసినట్లయితే కాంగ్రెస్ లిస్ట్ ఇంకా ప్రగతి భవన్లోనే అనేది కూడా బండి సంజయ్ ఎద్దేవి చేస్తూ మాట్లాడుతున్న. పాపం ఇంకా రేవంత్ రెడ్డికి ఈ విషయం అసలు తెలియదు. కాంగ్రెస్ నేత అయినటువంటి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి అసలు విషయమే తెలియదు. ఇంకా ప్రగతి భవన్లోనే ఉంది వాళ్ళ లిస్ట్ అంతా. సీఎం కేసీఆర్ స్టాంపు పడాలి, ఆ తర్వాత అది ఢిల్లీకి పోతుంది. కానీ ఇంతవరకు ఆయనకి ఈ విషయం తెలియక పాపం ఇంకా ఏదో ఆలోచనలో ఉన్నారు ఆయన అంటూ కూడా ఎద్దేవి చేస్తూ మాట్లాడుతున్నారు బండి సంజయ్. సో మొత్తంగా అయితే దానికి సంబంధించి డీటెయిల్స్ చూద్దాం. ఇక ఇదే సమయంలో అట్ ది సేమ్ టైం బండి సంజయ్ ఇంకొక విషయాన్ని కూడా ఆయన ఏం వెల్లడిస్తున్నారంటే మంత్రి కేటీఆర్ను ఉద్దేశించి, అలాగే మంత్రి హరీష్ రావును ఉద్దేశించి కూడా ఆయన మాట్లాడుతున్నారు. ఏంటి సీఎం పదవి కోసం ఇద్దరు కూడా కొట్లాడుకుంటున్నారు అంటూ కూడా బండి సంజయ్ ఎద్దేవి చేస్తూ మాట్లాడుతున్నారు. ఇటు కాంగ్రెస్ వాళ్ళకు సంబంధించి చూసుకున్నట్లయితేనేమో ఇంకా మీ లిస్ట్ అంతా కూడా ప్రగతి భవన్లోనే ఉంది, మీకు ఆ విషయం తెలియదు అంటూనేమో కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి, ఇక్కడ మంత్రి కేటీఆర్ని, హరీష్ రావుని ఉద్దేశించి చూసుకున్నట్లయితే మీకు ఇంకా మంత్రి సీఎం పదవి కోసం ఇద్దరు కూడా కొట్టుకుంటున్నారు అన్నట్లుగా మాత్రం ఇక్కడ ఎద్దేవి చేస్తూ మాట్లాడుతున్నారు. సో మొత్తంగా అయితే వీటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనం చూద్దాం. ఏంటంటే మనం ప్రధానంగా హెడ్లైన్స్ మాత్రమే ఇప్పుడు చూసుకుంటున్నాం. అలాగే ఇక కామారెడ్డి నుంచి ఎవరు పరిధిలోకి దిగుతున్నారు, ఇంకా వాళ్ళ బాధ్యతలన్నీ కూడా చూసాం. ఇక అలాగే ఇంకా షర్మిల విషయానికి వచ్చినట్లే ఇక అన్ని సీట్లలో కూడా ఖచ్చితంగా పోటీ చేస్తామని చెప్పేసి ఒక 4 months నుంచి కూడా వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల కాంగ్రెస్లో విలీనం అవ్వాలని చెప్పేసి అనుకున్నారు. బట్ ఏంటంటే 4 months నుంచి కూడా కాంగ్రెస్ అధిష్టానం స్పందించకపోవడంతో ఇప్పుడు ఒక తీర్మానానికి వచ్చారు వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల. ఇంకా ఆవిడ చెప్తున్నారు, నేను పాలేరు నుంచి బరిలోకి దిగుతాను అంటూ కూడా షర్మిల వెల్లడించారు. అవసరమైతే ఒకవేళ బ్రదర్ అనిల్ తన భర్త అయినటువంటి బ్రదర్ అనిల్, అలాగే తన తల్లి అయినటువంటి షర్మిల తల్లి అయినటువంటి వైఎస్ విజయమ్మ కూడా ఈ పార్టీలో కొనసాగుతారు అంటూ కూడా ఒక విషయాన్ని అయితే వెల్లడించారు. సో ఖచ్చితంగా ఒకవేళ అవసరం అనుకుంటే వాళ్ళిద్దరు కూడా వస్తారు నాకు సపోర్ట్గా అంటూ కూడా చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా ప్రతి దానికి సంబంధించి అన్ని సీట్లలో కూడా నేను పోటీ చేస్తాము అంటూ కూడా 4 నుంచి
ఎదురు చూసినప్పటికీ కూడా కాంగ్రెస్ అధిష్టానం ఏది స్పందించలేదు కాబట్టి నేను ఈ నిర్ణయం తీసుకున్నాను అంటూ కూడా వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల చెప్పడం జరుగుతుంది. అలాగే వారి యొక్క పార్టీ గుర్తు కోసం కూడా ఒక గుర్తుని కూడా అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవడం జరిగింది అనేది కూడా మనకి ఇచ్చారు. ఆ పార్టీ గుర్తు ఏంటి అనేది కూడా మనం చూసినట్లయితే పార్టీ గుర్తు వచ్చేసి రైతు నాగలి వారి యొక్క వైఎస్ఆర్టీపీ పార్టీ గుర్తుగా ఆమె దరఖాస్తు చేసుకున్నారు అంటూ కూడా మనకి మెన్షన్ చేశారు. సో అన్నిటికీ సంబంధించి డీటెయిల్స్ కూడా చూద్దాం. ఇక ఈసీకి ఆఫీసర్ల లిస్ట్ కూడా పంపించారు. అలాగే ఇక గాజాలో గ్రౌండ్ ఆపరేషన్ కొనసాగుతుంది అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో వాళ్ళ అన్నిటికీ సంబంధించి మళ్ళీ మనం డీటెయిల్స్గా చూసుకున్నట్లయితే ప్రధాని మోదీ గురించి చూసినట్లయితే ఇంకా కైలాస పర్వతం వద్ద మోదీ ధ్యానం చేస్తున్నటువంటి దృశ్యం అంటూ మనకి ఇక్కడ ఆ యొక్క పిక్ను కూడా ఇచ్చారు, చూడొచ్చు, గమనించవచ్చు. అలాగే ఇంకా చూద్దాం, ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ఉత్తరాఖండ్లోని పర్యటించారు. ఉదయం సితోందర్ నగర్కు చెందినటువంటి ఆయన ప్రధాని నరేంద్ర మోదీ స్థానిక సాంప్రదాయ పద్ధతులతోటి అక్కడ ఉన్నటువంటి వస్త్రధారణ ఏ విధంగా అయితే ఉంటుందో అదే వస్త్రధారణతోటి అక్కడ పర్యటించారు. అలాగే ఇవి కైలాస పర్వతాన్ని ఇవన్నీ ఈ విధంగా అక్కడ ఉన్నటువంటి వస్త్రధారణ ధరించిన తర్వాత ఆ విధంగా ఆయన మొత్తం కూడా అక్కడ ఏ విధంగా ఉంటారో ఆ విధంగా ఆయన ధరించుకున్న తర్వాత వస్త్రధారణ అంతా కూడా ఆయన అక్కడ ఏ ఫార్మాలిటీస్ అయితే ఉంటాయి అవే ఫార్మాలిటీస్ అక్కడ పాటిస్తూ ఆయన ఆ తర్వాత ఆయన ధ్యానానికి కూర్చున్నారు, కొద్దిసేపు ధ్యానంలో ఉన్నారు ఆయన అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అక్కడే కాసేపు ఆయన సేద తీరారు, ధ్యానం చేశారు. అంతకుముందు పర్వత శిఖరాలన్నింటినీ కూడా అలాగే శివుడి ఆలయంలో కూడా ఆయన ప్రత్యేక పూజలు చేశారు. ఇంకా అవన్నింటినీ కూడా దర్శించారు. అక్కడ ఉన్నటువంటి దేవాలయాలన్నింటినీ కూడా దర్శించారు, పర్వతాలన్నింటినీ పరిశీలించారు. ఇంకా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు కూడా ఆయన అక్కడ చేపట్టారు, పూజా కార్యక్రమాలు అంటూ కూడా మనకి క్లియర్గా ప్రధాని నరేంద్ర మోదీ గురించి మనకి ఇవ్వడం జరుగుతుంది. సో అలాగే మరొక వార్త చూసినట్లయితే బీజేపీ నుంచి బరిలో సీనియర్లు అనే దానికి సంబంధించి మనం చూసినట్లయితే కనీసం 30 మంది లీడర్లతోటి ఈ నెల 16 తర్వాత ఫస్ట్ లిస్ట్ ఉంటుంది అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇక సీనియర్లంతా పోటీ చేయాలని కూడా దిశానిర్దేశం చేస్తున్నటువంటి పరిస్థితి. అలాగే ఇంకా చూద్దాం, ఇప్పటికే సెగ్మెంట్లో కలియ తిరుగుతున్నటువంటి లీడర్లు అందరూ కూడా అంటూ ఇచ్చారు. ఇంకా ఎవరు కూడా బరిలో ఉంటామని చెప్పేసి పార్టీ కేడర్ ఇప్పటికే ప్రతి ఒక్కరికి కూడా బరిలో ఉంటామని చెప్పేసి పార్టీ కేడర్కు సంకేతాలు కూడా పంపిస్తున్నటువంటి పరిస్థితి. అలాగే ఇప్పటికే సెగ్మెంట్లు అన్నింటిని తిరుగుతున్న లీడర్లు హైకమాండ్ ఆదేశాలతోనే అందరూ కూడా రెడీ అవుతున్నారు అనేది కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు బీజేపీకి సంబంధించి. అలాగే ఇక కాంగ్రెస్ విషయానికి వచ్చినట్లయితే మా వాటా మాకు ఇవ్వాల్సిందే అంటూ ఇక్కడ మనకి ఇవ్వడం జరుగుతుంది. కాంగ్రెస్ హైకమాండ్కు పార్టీ బీసీ నేతల అల్టిమేటం అనేది మనం గమనించవచ్చు. అయితే నేడు గాంధీ భవన్లో సత్యాగ్రహ దీక్ష కూడా పూనుకుంటున్నారు బీసీలంతా అంటూ కూడా ఇచ్చారు. కేవలం వారి డిమాండ్ పరిష్కరించడం కోసమే వారికి ఎన్ని సీట్లు అయితే కేటాయిస్తా అని చెప్పారు అన్ని సీట్లు ఖచ్చితంగా కేటాయించాల్సిందే, పొలిటికల్ అఫైర్స్ కమిటీలో మీటింగ్లో చెప్పిన విధంగా మీరు చేయాల్సిందే అంటూ కూడా బీసీలంతా కూడా ఇక్కడ భీష్మించి కూర్చున్నటువంటి పరిస్థితి కూడా మనం గమనించవచ్చు. అలాగే ఇక 34 సీట్లు కేటాయిస్తున్నారు, అవి ఖచ్చితంగా కేటాయించాల్సిందే అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలాగే రాహుల్ గాంధీ కూడా బీసీల వాటా బీసీలకే ఇవ్వాలని చెప్పేసి ఆయన కూడా సానుకూలంగా స్పందించారని చెప్పుకోవచ్చు మనం. ఎందుకంటే ఇంకా బీసీలకి ఏ మాట అయితే ఇచ్చామో ఖచ్చితంగా అది వారికి దక్కాల్సిందే అంటూ ఇటు అధిష్టానం నుంచి రాహుల్ గాంధీ కూడా స్పష్టమైన వైఖరి కనపరిచారని చెప్పుకోవచ్చు మనం. అలాగే ఇంకా చూస్తే వాటా దక్కకపోతే పార్టీ అధికారంలోకి వచ్చి కష్టమే అంటూ కూడా బీసీ లీడర్లు అందరూ కూడా స్పష్టం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇంకా గాంధీ భవన్లో ప్రెస్ మీట్ పెట్టి మరీ గొంతెత్తినటువంటి బీసీ లీడర్లు ఒకవేళ అధిష్టానం కనుక మా డిమాండ్లు బీసీలకు ఇస్తానటువంటి ఆ డిమాండ్లన్నింటినీ పరిష్కరించకపోతే ఎన్ని సీట్లు అని చెప్పారు అన్ని సీట్లు ఇవ్వకపోతే ఇంకా పార్టీ అధికారంలోకి వచ్చి కూడా కష్టంగానే ఉంటుంది అంటూ కూడా మనకి ఇక్కడ చెప్పడం జరుగుతున్నటువంటి పరిస్థితి. సో మొత్తంగా అయితే అధిష్టానం అయితే బీసీలకు సానుకూలంగా స్పందించారు అనేది కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే ఇంకా మనం మరొక వార్త చూద్దాం. ఇక డీసీపీని తొలగించారంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. అలాగే డిమాండ్ చేస్తున్నారు ఆయన అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఎందుకు అని చూస్తే అధికారులాగా వ్యవహరించట్లేదు, బీఆర్ఎస్ నేతలా వ్యవహరిస్తున్నారు అంటూ కూడా. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, రానున్నది ఇందిరమ్మ రాజ్యమే అంటూ కూడా చెప్తున్నారు. ఇంకా డిసెంబర్ 9 కల్లా అధికారంలోకి ఉండేది మాత్రం ఖచ్చితంగా ఇందిరమ్మ రాజ్యమే ఉంటుంది, అప్పుడు చూసుకుంటాం వడ్డీతో సహా అంటూ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఇంకా రేవంత్ రెడ్డి మాత్రం ఈ విషయంలో అధికారుల పట్ల మాత్రం చాలా సీరియస్ అవుతూ ఉన్నారంటూ కూడా మనకి ఇచ్చారు. ఇంకా ఆ తర్వాత చూస్తే తొలి సంతకం కూడా 6 గ్యారెంటీలపైనే చేస్తాము అంటూ కూడా చెప్తున్నారు. కేసీఆర్, మంత్రి హరీష్ రావు పదవులు సోనియా పెట్టినటువంటి భిక్ష అంటూ కూడా మనకి ఇక్కడ మంత్రి కేటీఆర్ను ఉద్దేశించి
సంబంధించి రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు కేటీఆర్ అయితే ఏంటి, హరీష్ రావు అయితే ఏంటి, సీఎం కేసీఆర్, వీళ్ళ ముగ్గురికి కూడా వాళ్ళ కుటుంబ పాలన అంతా కూడా చేస్తున్నారంటే వీళ్ళ ముగ్గురికి కేవలం సోనియా పెట్టిన భిక్ష వాళ్ళని వాళ్ళంతా కూడా ఈరోజు ఈ విధంగా ఉన్నారు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో అధికారంలోకి వచ్చేది మాత్రం కాంగ్రెస్ రాజ్యమే అంటూ కూడా చెప్తూ ఉన్నారు, ఇందిరమ్మ రాజ్యమే అంటూ కూడా చెప్తున్నారు, అప్పుడు చూసుకుంటామంటూ చెప్తున్నారు. కానీ అధికారుల వ్యవహరించండి, కేవలం బీజేపీ నేతలాగా మాత్రం వ్యవహరించకండి అంటూ కూడా, ఎందుకంటే అధికారంలో ఉన్నారని చెప్పేసి మళ్ళీ అధికారంలో కోసం అంతా మీదే నడుస్తుంది అనుకోవద్దు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో మాత్రం ఇందిరమ్మ రాజ్యం వచ్చి తీరుతుంది అంటూ కూడా ఎంతో ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు రేవంత్ రెడ్డి విషయంలో. అలాగే ఇంకా మరొక వార్త చూద్దాం. ఇక కాంగ్రెస్ లిస్ట్ ఇంకా ప్రగతి భవన్లోనే అంటూ ఇక్కడ బండి సంజయ్ ఎద్దేవా చేస్తున్నారు. సో దానికి సంబంధించి డీటెయిల్స్ చూస్తే ఇంకా పాపం రేవంత్ రెడ్డికి ఈ విషయం అసలు తెలియదు అంటూ బండి సంజయ్ ఎద్దేవా చేస్తున్నారు. ఇంకా లిస్టు మీద అసలు కనీసం కేసీఆర్ స్టాంపు కూడా పడలేదు, ఆయన స్టాంపు పడితేనే అక్కడ నుంచి ఢిల్లీకి పోతుంది, ఈ విషయం ఇంకా రేవంత్ రెడ్డికి తెలియదు. అలాగే ఇంకా చూసి సీఎం సీటు కోసం హరీష్ రావు కేటీఆర్ కొట్లాడుకుంటున్నారు విపరీతంగా అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే బీజేపీలో చేరినటువంటి మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్ అంటూ కూడా ఇచ్చారు. ఇంకా బీజేపీ కండువా కప్పాము అంటూ కూడా చెప్తున్నారు. చాలామంది అసంతృప్త నేతలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు బీజేపీలోకి చేరుతున్నారు, కొందరు అయితే కాంగ్రెస్ గుటికి కూడా చేరుతూ ఉన్నారు. సో ఇంకా ఎవరెవరు ఎట్టేటి నుంచి తారుమారవుతారు అనేది కూడా ఇంకా తెలియాల్సి, ఇంకా చూస్తూ ఉండాలి మనం. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ చాలా వరకు అందరూ కూడా పార్టీలు విడిచిపెట్టి సొంత గూటికి మళ్ళీ చేరుకోవటం, కొంతమంది ఇంతకుముందు కాంగ్రెస్ నుంచి బయటకు వెళ్ళిన వాళ్ళు మళ్ళీ వాళ్ళ సొంత గూటికి రావడం, కొంతమంది అసంతృప్త నేతలు వేరే నచ్చిన పార్టీలోకి వెళ్ళడం, ఇలా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి సో మొత్తంగా అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆరేపల్లి మోహన్ బీజేపీలో చేరారు అనేది మనకి క్లియర్గా ఇచ్చారు. అలాగే మరొక వార్త చూద్దాం. ఇక కామారెడ్డికి కేటీఆర్, గజ్వేల్కు హరీష్ రావు అంటూ కూడా చెప్తున్నారు సీఎం కేసీఆర్. ఇంకా చూస్తే నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా నియమించినటువంటి కేసీఆర్ మొత్తం 54 నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను నియామకం చేశారు కేసీఆర్. అలాగే ఇంకా చూస్తే జనగామ చూసుకున్నట్లయితే జనగామ బాధ్యతలన్నీ కూడా హరీష్కే జనగామలో ఉన్నటువంటి బాధ్యతలు కూడా హరీష్ రావుకే అప్పగించారు. అలాగే ఇంకా చూస్తే కవితకు మాత్రం నిజామాబాద్ అర్బన్ బాధ్యతలను అప్పగించారు సీఎం కేసీఆర్ అనేది మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇటు కేటీఆర్, ఇటు హరీష్ రావు, ఎమ్మెల్సీ కవిత ముగ్గురికి కూడా బాధ్యతలు అప్పగించారు 54 నియోజకవర్గాలకి సంబంధించి అనేది. మొత్తం కామారెడ్డికి సంబంధించి కేటీఆర్, గజ్వేల్కి సంబంధించి ఇంకా హరీష్ రావు, అలాగే నిజామాబాద్కి సంబంధించి కూడా మనకి కవితకు అప్పగించారు. అలాగే ఇంకా కొన్ని ప్రాంతాలకు సంబంధించి కొన్ని నియోజకవర్గాలు జనగామ ఇలాంటి వాటికి సంబంధించి కూడా హరీష్ రావుకి బాధ్యతలు అప్పగించినట్టుగా సీఎం కేసీఆర్ చెప్తూ ఉన్నారు. అలాగే ఇంకా షర్మిల విషయానికి వచ్చినట్లయితే అన్ని సీట్లలో పోటీ చేస్తామంటూ వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల కూడా ఇంకా ఎట్టకేలకు వారిది కూడా ఒక కొలిక్కి వచ్చేసినట్లుగా తెలుస్తుంది. సో నేను పాలేరు నుంచి బరిలోకి దిగుతాను అంటూ షర్మిల చెప్తూ ఉన్నారు. అవసరం అనుకుంటే గనక బ్రదర్ అనిలు, విజయమ్మ కూడా పోటీ చేస్తారు అంటూ ఇచ్చారు. కాంగ్రెస్తో కలిస్తే వ్యతిరేకత ఓట్లు చీల్చబడతాయి అంటూ కూడా జరిపినటువంటి చర్చలు. అలాగే ఇంకా 4 నెలలు వెయిట్ చేసినాం, అయినప్పటికీ కూడా వాళ్ళ నుంచి స్పందన రాలేదు, కాబట్టి ఇంకా నేను నిర్ణయం తీసుకున్నాను. ఎమ్మెల్యేగా పోటీకి ఆశావాహుల నుంచి అప్లికేషన్లు కూడా తీసుకుంటున్నట్లుగా వెల్లడించారు వైఎస్ షర్మిల. అలాగే ఇంకా చూస్తే రైతు నాగలి గుర్తు కోసం నేను దరఖాస్తు కూడా చేశాను అంటూ కూడా మనం ఆల్రెడీ ఇంతకుముందు చెప్పుకున్నది. సో వారి యొక్క పార్టీ గుర్తు కూడా చూసుకున్నట్లయితే రైతు నాగలి గుర్తు అంటూ కూడా ఇచ్చారు వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల. సో మొత్తంగా అయితే ఇంకా సొంత పార్టీ పెట్టుకునే ఆలోచనలు అయితే ఉన్నారు. అవసరమైతే 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా పోటీ చేస్తున్నట్లుగా షర్మిల ప్రకటించారు. ఇంకా అవసరం అనుకుంటే కనుక బ్రదర్ అనిలు, అలాగే విజయమ్మ కూడా వస్తారు అంటూ కూడా ప్రకటించడం జరిగింది. సో అలాగే ఇంకా మరొక వార్త చూసినట్లయితే ఇంకా గాజాలో గ్రౌండ్ ఆపరేషన్ అంటూ మనకిచ్చారు. ఇంకా ఇప్పుడు ఇజ్రాయెల్ సైన్యం అంతా కూడా గాజాపై విరుచుకుపడుతున్నటువంటి పరిస్థితి. మొదటిగా యుద్ధాన్ని స్టార్ట్ చేశారు. హమాస్ నుంచి మిలిటెంట్లను ఏవైతే ఉన్నాయో అన్నింటిని కూడా హతం చేస్తున్నటువంటి ఇజ్రాయెల్ సైన్యం. అలాగే ఇప్పటికే గాజాలో చాలా భయంకరమైనటువంటి వాతావరణం కొనసాగుతుంది అక్కడ అనేది కూడా మనకి తెలిసిన విషయమే. సో ఇంకా డీటెయిల్గా మనం చూసినట్లయితే గాజాలో గ్రౌండ్ ఆపరేషన్ ఇజ్రాయెల్ సిద్ధమవుతోంది అంటూ కూడా ఇచ్చారు. వేలాది మందితో ఇంకా వెళ్ళి అక్కడ హమాస్ మిలిటెంట్లను ఏరివేతకు హమాస్ మిలిటెంట్లు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఏరివేతకు ప్లాన్ చేస్తుంది. ఇజ్రాయెల్ గ్రౌండ్ అటాక్ చేస్తుందన్న వార్తల నేపథ్యంలోనే ఇంకా బేకరీలకి,
గ్రాసరీలకి సంబంధించి అన్నిటికి సంబంధించి జనాలందరూ కూడా క్యూ కట్టారు. ఎందుకంటే ఇంకా ఆ తర్వాత తినడానికి కూడా తిండి ఉండదు, ఉండడానికి నీళ్ళు ఉండవు, ఏమీ ఉండవు. ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో బేకరీలు, గ్రాసరీకి సంబంధించి అన్నిటికీ సంబంధించి కూడా క్యూ కట్టారు. ఇంకా ఆ తర్వాత అవన్నీ కూడా మూసేస్తారో ఏం చేస్తారో తెలియదు. ఇప్పటికే వాటర్ లేవు, పెట్రోల్ లేదు, కరెంటు లేదు అంటూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అక్కడ గాజాలో. కానీ మొదటిగా యుద్ధం స్టార్ట్ చేసింది మాత్రం హమాస్ మిలిటెంట్ల నుంచి గాజా అనే ఒక ప్రాంతం నుంచే మొదటిగా యుద్ధాన్ని స్టార్ట్ చేశారు. ఆ తర్వాత ఇజ్రాయెల్ తిరుగుబాటు చర్య ప్రారంభించింది అంటూ కూడా తెలుస్తూ ఉంది మనకి ఇక్కడ. సో మరిన్ని డీటెయిల్స్ కూడా మనకి 9th పేజీలు ఇచ్చారు, గమనించవచ్చు. సో మరి ఇంకొక వార్త చూస్తే నేటి నుంచి స్కూళ్లకు దసరా సెలవులు అంటూ ఇచ్చారు. ఈ నెల 26 వరకు కూడా సెలవులు ప్రకటించినట్లుగా తెలుస్తుంది. 25 వరకు సెలవులు, 26 మళ్ళీ రీఓపెన్ ఉంటాయి స్కూల్స్ అంటూ కూడా దసరా సెలవులు పిల్లలందరికీ కూడా స్కూల్స్కి ఇచ్చేశారు అంటూ విద్యాశాఖ మండలి తెలియచేయడం జరుగుతుంది. అలాగే మరొక వార్తాపత్రిక చూద్దాం. చూసినట్లయితే ఇంకా మనకి ఆంధ్రజ్యోతి దినపత్రిక చూద్దాం. ఆంధ్రజ్యోతి దినపత్రిక చూసినట్లయితే అన్ని నియోజకవర్గాల్లో వైఎస్ఆర్టీపీ పోటీ చేస్తుంది అనేది మనకి వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిలకు సంబంధించి మనకి మొదటిగా ఇచ్చారు. సో ఆల్రెడీ ఇప్పుడే మనం చెప్పుకున్నాం పాలేరు నుంచి ఎవడి బరిలోకి దిగుతారు అనేది. అవసరమైతే వాళ్ళ భర్త, తల్లి కూడా అంటే బ్రదర్ అనిలు అలాగే వైఎస్ విజయమ్మ కూడా వస్తారు అనేది కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇంకా ఇప్పటికే అప్లికేషన్స్ కూడా తీసుకోబడుతున్నాయి అంటూ కూడా ఇచ్చారు. ఇంకా అలాగే పార్టీ గుర్తును కూడా దరఖాస్తు చేసుకున్నారు అనేది కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేసేశారు. అలాగే ఇంకొక వార్త చూస్తే మేము రాగానే మిత్తితో సహా చెల్లిస్తామంటూ కూడా కాంగ్రెస్ నేతలు చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇంకా రేవంత్ రెడ్డి చాలా ఎద్దేవా చేస్తూ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ప్రతి ఒక్కరిని ఉద్దేశించి కూడా ఇప్పటి వరకు ఎవరెవరు ఏమేమి చేశారు అవన్నిటిని కూడా మిత్తితో సహా చెల్లిస్తాము అంటూ కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే రేవంత్ రెడ్డి సమక్షంలోని కాంగ్రెస్లో చేరినటువంటి ఎల్బీ నగర్ బీఆర్ఎస్ ఇన్ఛార్జి ముద్దగాని రామ్మోహన్ గౌడ్ అంటూ కూడా ఇచ్చారు. ఇంకా బీఆర్ఎస్ నుంచి కూడా కొంతమంది నేతలు వచ్చేసి ఇక్కడ కాంగ్రెస్లో చేరుతున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. అలాగే ఇంకా చూస్తే కేటీఆర్ అలాగే టీపీసీసీ అధ్యక్షుడు కేటీఆర్కు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా కొన్ని హెచ్చరికలు చేశారు. ఏంటి అంటే మేము వచ్చిన తర్వాత అప్పుడు మిత్తితో సహా నీవు ఏమేమి చెప్తున్నావు, ఏమేమి చేస్తున్నావు అన్నిటికీ మొత్తం మిత్తితో సహా చెల్లిస్తాను అంటూ కూడా ఆయన చెప్తున్నారు. అలాగే కాంగ్రెస్ సోనియా చేస్తున్న 75 జాబితాకు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్కు అందజేశారు. అలాగే ఇక కొంతమంది వారిలో కొందరిని స్వయంగా కేటీఆర్ఏ బెదిరిస్తున్నారు అంటూ ఇచ్చారు. అంజనీ కుమార్ను డీజీపీగా తొలగించాలి అంటూ కూడా రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే హస్తంగూటికి ఎల్బీ నగర్ బీఆర్ఎస్ ఇన్ఛార్జి రామ్మోహన్ అలాగే మాజీ మావోయిస్ట్ అశోక్ మరికొందరు నేతలు అంటూ కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. మొత్తంగా అయితే చాలా వరకు కాంగ్రెస్లో చేరికలు జరుగుతూ ఉన్నాయని అయితే మనం ఇప్పుడు గమనించవచ్చు. అలాగే ఇక బండి సంజయ్ విషయానికి వచ్చినట్టయితే కేసీఆర్ ఆటలో బలిపశువులు అయ్యేది ఎవరో కాదు మంత్రి హరీష్ రావు ఒకడు అలాగే రేవంత్ రెడ్డి. ఈ విషయం వాళ్ళిద్దరికి అసలు అర్థం అవుతలేదు అంటూ కూడా బండి సంజయ్ ఎద్దేవా చేస్తూ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. వాళ్ళిద్దరు కూడా కేసీఆర్ ఆటలో బలిపశువులుగా ఉన్నారు రేవంత్ రెడ్డి అండ్ మంత్రి హరీష్ ఇద్దరు కూడా అంటూ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇంకా చూద్దాం సీఎం పదవి కోసం ప్రగతి భవన్లో కొట్లాట్లాడుతున్నటువంటి మంత్రి కేటీఆర్ అలాగే మంత్రి హరీష్ రావు. ఇంకా చూస్తే బీజేపీ అభ్యర్థుల జాబితా ఢిల్లీకి వెళ్ళిపోయింది, కాంగ్రెస్ లిస్టు ప్రగతి భవన్లోనే ఉంది అంటూ బండి సంజయ్ ఎద్దేవా చేస్తున్నారు. అలాగే ఇక బీఆర్ఎస్ అవినీతి సొమ్మును కక్కిస్తామంటూ కిషన్ రెడ్డి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు బీఆర్ఎస్ ఎంత అవినీతి సొమ్మును జమ చేసుకుంటుందో, ఎంత ఇది చేస్తుందో, ఎన్ని డ్రాఫ్ట్ చేస్తుందో అవన్నీ కూడా మొత్తం కూడా ఖచ్చితంగా కక్కిస్తామంటూ కూడా కిషన్ రెడ్డి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక ఆ రెండు పార్టీలకు బీసీల ఓట్లు అడిగే హక్కు అసలు లేదు అంటూ కూడా లక్ష్మణ్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇటు బీజేపీకి కానీ కాంగ్రెస్కి కానీ అసలు బీసీల ఓట్లు అడిగే హక్కే లేదు అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఇంకా అలాగే ఇంకా చూస్తే ఇక్కడ అక్కడ అంటూ పోటీకి దిగుతా అలాగే కేసీఆర్ను ఓడించడమే నా ఆశయం అంటూ నాకు భయపడే దళిత బంధు బీసీ బంధు అంటూ ఈటెలు కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఈటెలు కూడా కొన్ని విషయాల్లో ఇక్కడ ఆయన కూడా స్పందించారు. ఇంకా నాకు భయపడే ఆయన దళిత బంధు బీసీ బంధు అన్నీ కూడా స్టార్ట్ చేసిండు. కేసీఆర్ను ఓడించడమే నా ఆశయం అంటూ కూడా ఇక్కడ ఈటెల రాజేందర్ కూడా స్పందించారు అనేది మనకు ఆంధ్రజ్యోతి దినపత్రికలో తెలుస్తుంది. సో ఇంకా మనం మరొక వార్త చూసినట్లయితే ఇంకా పైకం ముట్టింది అంటూ మనకి ఇక్కడ ఒక వార్త అయితే ఇచ్చారు. సో చూద్దాం దానికి సంబంధించి ఏం జరుగుతుంది అనేది. చూస్తే ఇప్పటికీ ఇది ఉంచండి అంటూ చెప్తూ ఉన్నారు. అలాగే ఎన్నికల సమయానికి మిగతా సొమ్ము ఒక పార్టీ అభ్యర్థులకు అందిన నగదు అంటూ ఇచ్చారు. అలాగే ఇంకా సొమ్ములు రావడంతో ప్రచారంలో జోరు కొనసాగుతుంది. ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి సొమ్ములు ఇస్తున్నటువంటి నేపథ్యంలో సొమ్ములు రావడంతో మొత్తంగా అయితే ఇక్కడ పార్టీలు ఇంకా జోరు కొనసాగుతుంది అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇంకా చూస్తే మరో పార్టీలో పూర్తిగా ఖరారు కానీ సీట్లు అంటూ కూడా ఇచ్చారు. కొన్ని పార్టీలో పూర్తిగా సీట్లు
టికెట్ కూడా ఖరారు కాలేదు అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అలాగే ఖచ్చితంగా బరిలో ఉండేవారికి సాయం అందుతుంది, ఖచ్చితంగా బరిలో ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రం సాయం అందుతుంది అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. పక్క రాష్ట్రం నుంచి అందుతున్నటువంటి నిధులు అంటూ కూడా ఇచ్చారు. ఇక ఇటీవల పార్టీలో చేరిన వారితోటి సర్దుబాటు చేసుకునే ప్రయత్నాల్లో కొన్ని పార్టీలు ఉన్నాయంటూ ఇచ్చారు. ఇక దళిత బంధుపై కూడా ఆందోళన కొనసాగుతుంది. అర్హులను విస్మరించింది, అనర్హులకు చోటు ఇవ్వద్దు అంటూ కూడా దళిత బంధు అర్హులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఇవ్వకుండా పక్కదారి పట్టిస్తున్నారు అంటూ కూడా ఇప్పటికే చాలా వరకు కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి, చాలామంది కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. అర్హులకు మాత్రమే దళిత బంధు ఇవ్వాలి, కానీ చాలామంది పార్టీలో ఉన్నటువంటి నేతలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా అనర్హులకు ఈ యొక్క దళిత బంధును అందిస్తూ ఉన్నారు. కాబట్టి దీనిపై కొంత ఆందోళన అయితే వ్యక్తమవుతుంది అంటూ కూడా మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇక సూర్యాపేట జిల్లాలో సర్పంచ్ ఇంటిని కూడా ముట్టడించినటువంటి నేతలు అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. జనగామ జిల్లాలోని నిరసనలు కూడా కొనసాగుతున్నాయి అంటూ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. సో ఇంకా చూసినట్లయితే ఇక చూద్దాం. ఇంకా దళిత బంధుపై ఆందోళన అంటూ ఇచ్చారు. దానికి సంబంధించి డీటెయిల్స్ చూస్తే అర్హులందరినీ విస్మరించి అనర్హులందరికీ కూడా దళిత బంధు ఇవ్వడం వల్ల ఇంకా సూర్యాపేటలో ఉన్నటువంటి సర్పంచ్ ఇంటిని కూడా ఈ యొక్క ఆందోళనకారులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఇంటిని కూడా ముట్టడించారు అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇక జనగామ జిల్లాలో 3 గ్రామాల్లో నిరసనలు లేవనెత్తారు అంటూ ఇచ్చారు. ఎన్నికల కోడ్తోటి ఎంపిక ప్రక్రియలకు కూడా విరామం కొనసాగుతుంది అంటూ ఇచ్చారు. అలాగే డబుల్ బెడ్రూమ్ ఇంటి కోసం ఇంకా ప్రగతి భవన్ ఎదుట దంపతులు ఆత్మహత్యాయత్నం కూడా చేశారు అంటూ కూడా చూడొచ్చు మనం. కరీంనగర్ జిల్లాలో గృహలక్ష్మి పథకం రాలేదని రహదారిపై పడుకుని నిరసన. కరీంనగర్లో గృహలక్ష్మి రాలేదని రహదారిపై పడుకుని కొందరు నిరసన తెలుపుతున్నారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదని చెప్పేసి కొంతమంది ఒక దంపతులేమో ఆత్మహత్య చేసుకోవడానికి రెడీ అయిపోతున్నారు అంటూ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఇలా రకరకాలుగా ప్రతి దానికి కూడా అర్హులకైతే ఏది దక్కట్లేదు, కానీ అనర్హులకు ప్రతి ఒక్కటి కేటాయిస్తున్నారు అంటూ కూడా ఇంకా సూర్యాపేటలో సర్పంచ్ ఇంటిని కూడా ముట్టడించినట్లుగా తెలుస్తుంది అంటూ కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో అలాగే మరొక వార్త కూడా మనం చూద్దాం. ఇంకా చూసినట్లయితే ఎన్నికల బరిలో నక్సల్స్ కుటుంబీకులు అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక గాజా అంతా కూడా ఉక్కిరి బిక్కిరి అవుతుంది అంటూ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇక అజ్ఞాతంలో మావోయిస్టు అగ్రనేతలు, బ్యాలెట్ వైపు ఫ్యామిలీలు, ములుగు బీఆర్ఎస్ అభ్యర్థిగా దివంగత నక్సల్ నేత కుమార్తె నాగజ్యోతి ఉన్నారు అంటూ ఇచ్చారు. పరకాల కాంగ్రెస్ టికెట్ కోసం గాజర్ల అశోక్ ప్రయత్నం చేస్తున్నారు. హస్తం పార్టీ తరఫున పోటీ చేసేందుకు మరో నేత వారసులు ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా మనకి 13th పేజీలో ఇచ్చారు. అలాగే గాజా ఉక్కిరి బిక్కిరి అంటూ ఇచ్చారు. అన్నపానీయాలు లేవు, అంతటా చీకట్లు, బేకరీలు దుకాణాల వద్ద జనం బారులు తీరారు. గాజాలో గ్రౌండ్ యాక్షన్కు ఐడిఎఫ్ సిద్ధమైంది. హమాస్ను భూస్థాపితం చేస్తామంటూ బెంజమిన్ ఇజ్రాయిల్లో ఎమర్జెన్సీ సర్కార్ ఏర్పాటు చేశారు. స్వతంత్ర పాలస్తీనాకు మద్దతుగా భారత్ ఉంది. ఆపరేషన్ అజయ్తో నేడు 200 మంది రాక జరుగుతుంది అంటూ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. మొత్తంగా అయితే ఇప్పుడు గాజా అంతా ఉక్కిరి బిక్కిరైపోతుంది, చీకట్లు కమ్ముకున్నాయి, తినడానికి తిండి లేదు. అంతటా కూడా ఎక్కడ చూసినా కూడా బేకరీలు దుకాణాల వద్ద జనాలు అయితే బారులు తీరినటువంటి పరిస్థితి కొనసాగుతుంది. మళ్ళీ ఇజ్రాయెల్ సైన్యం ముందుకు వస్తే ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులలో అక్కడంతా కూడా గందరగోళ వాతావరణం అయితే మనం గమనించవచ్చు అనేది అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. సో దీనికి సంబంధించిన ఇంకా మరిన్ని డీటెయిల్స్ కూడా మనకి 12th పేజీలో ఇచ్చారు, గమనించవచ్చు. అలాగే ఇంకా మరొక వార్త చూస్తే బాబుకు స్కిన్ అలర్జీ అంటూ మనకి ఇక్కడ ఒక వార్త అయితే ఇచ్చారు. చూద్దాం దానికి సంబంధించి. శరీరంపై దద్దుర్లు, అలాగే కందినటువంటి చర్మం, ఇప్పటికే డీహైడ్రేషన్తో అస్వస్థతలో ఉన్నారు బాబు. ఇంకా సుదీర్ఘకాలంగా ఆయనకు చర్మ సమస్య కూడా ఒకటైతే ఉంది. ప్రత్యేక చికిత్సతోనే అదుపులోకి వచ్చింది అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. జైల్లో కొన్నాళ్లుగా వేడి వాతావరణంలో ఇబ్బంది పడుతూ ఉన్నారు అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. 2 రోజుల కిందటే ఇది గుర్తించారు. ఇక డెర్మటాలజిస్టుల కోసం జీజీహెచ్కు జైలు అధికారులు లేఖ రాశారు. పరీక్షించి మందులు ఇచ్చినటువంటి వైద్యులు, ప్రత్యేక చికిత్స అవసరమన్నటువంటి నిపుణులు, టీ నేతలు చెప్పాకే పిలుపు అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. మొత్తంగా అయితే బాబుకి చాలా స్కిన్ అలర్జీ ఉంది, అలాగే కొంచెం బాడీ అంతా కూడా డీహైడ్రేషన్కి గురవుతూ ఉంది, కాస్త అస్వస్థతగా ఉన్నారు. వయసు రీత్యా కూడా ఆయనకి చాలా ట్రీట్మెంట్స్ అవసరం ఉన్నాయి, ఆయన ప్రతిరోజు కూడా మెడిసిన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అంటూ కూడా చెప్తున్నారు. ఇవన్నీ కూడా జస్ట్ ఈ మధ్యలో బయట పడినాయి అంటూ కూడా చెప్పడం జరుగుతుంది. సో ఈరోజు మనకి ఏ పేపర్లో చూసినా కూడా మొత్తం అన్నీ కూడా యాజ్ టీజ్గా ఉన్నాయి. అంటే ప్రతి పేపర్లో కూడా ప్రతి న్యూస్ కూడా అంటే
ఎలక్షన్ మూమెంట్స్ కాబట్టి ఇంకా ప్రతి ఒక్క పార్టీ కూడా ఎవరికి వారు తగ్గేదే లేదు అన్నట్లుగా ముందుకు వెళ్తూ దూసుకుపోతున్నటువంటి వైనం అయితే ప్రతి పేపర్లో కూడా మనకి ఇచ్చారు. సో ఈరోజు ఇంకా స్పెషల్ న్యూస్ అంటే ఇక వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల కూడా క్లియర్ కట్గా చెప్పేశారు. ఇంకా నేను బరిలోకి దిగుతాను అంటూ కూడా ఆమె కూడా తన పార్టీ గుర్తును కూడా వివరించడం జరిగింది. సో ఇదండి ఇవాళ పేపర్ వార్త కార్యక్రమంలోని విశేషాలు. మరో పేపర్ వార్త కార్యక్రమంతో మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి 95 న్యూస్.